వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వంలో ఎలాంటి రాజకీయ కక్షలు ఉండవు. తనకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ. కూటమి ప్రభుత్వంలో ఎలాంటి రాజకీయ కక్షలు ఉండవని తనకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ స్పష్టం చేశారు. తనకు కూటమి కార్యాలయంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఇరగవరం మండలం ఐతంపూడి గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అరాచకాలకు పాల్పడ్డారన్నారు. హైకోర్టు ఆదేశాలతోనే ఆర్ఎన్బి పోలీసు, పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులు ఆక్రమణ తొలగించారని తెలిపారు. ఆక్రమణదారులు 4 పర్యాయాలు హైకోర్టులో పిటిషన్ వేశారని గుర్తు చేశారు. హైకోర్టు సైతం చీవాట్లు 25,000 రూపాయల జరిమానా విధిస్తుందన్నారు. చట్ట ప్రకారం ఆక్రమణ తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేస్తే కోర్టును సైతం తప్పుదో పట్టించే విధంగా వ్యవహరించారని గుర్తు చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లిక్కర్ రవాణా కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అనుచరులు రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నామంటూ ప్రచారం చేసుకోవడానికి సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. కుంభకోణంలో ఇరుక్కొని ఎక్కడ ఉన్నారో తెలియకుండా పోలీసులు ఈడీ కోట్లకు దొరకకుండా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. నిరాధారమైన ఆరోపణ కూటమి ప్రభుత్వంపై చేస్తున్నారని విమర్శించారు. ఐతంపుడి మాజీ సర్పంచ్ అని చెప్పుకుంటున్న ఉప్పులూరు లావణ్య, జితేంద్రలు 4 ఏళ్లుగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని గుర్తు చేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని గతంలో రోడ్డు నిర్మించే సమయంలో ఇరిగేషన్ ల్యాండ్ చూపించారన్నారు. ఆర్ఎన్బి ఆక్రమణ తొలగించడానికి మాత్రమే అధికారులు చర్యలు తీసుకున్నారు తప్ప రాజకీయ కక్షలకు తావలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇరగవరం మండలం ఐతంపూడి గ్రామంలో పెనుగొండ పెరవలి ప్రధాన రహదారిలో ప్రభుత్వం రోడ్డు స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మించి ఆ ఇంటి దగ్గర ఆర్ఎన్బి శాఖ డిపార్ట్మెంట్కి చెందినటువంటి వారు సిమెంట్ రోడ్డు పునర్నిర్మాణానికి పూనుకోవడం, దానికి ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వారందరూ కూడా దాన్ని అడ్డుకుని అకారణంగా 4 సార్లు హైకోర్టుకు వెళ్లి పిటిషన్ వేశారు. గౌరవ హైకోర్టు వారు ఒక పిటిషన్లో 3,000 రూపాయలు పెనాల్టీ వేసి మీరు ఇటువంటివి తప్పుడు పనులు చేస్తున్నారని వాళ్ళని హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఏదో విధంగా పిటిషన్ వేసి బెంచ్ మీదకి తీసుకురావటం, దాన్ని దుర్వినియోగం చేయడం అని అటువంటి పద్ధతిని కూడా సరైనది కాదని ఆ పిటిషన్దారులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా 25,000 రూపాయల అపరాధ రుసుము విధించి చట్ట ప్రకారం ఆక్రమణ తొలగించని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు లిక్కర్ స్కామ్ ట్రాన్స్పోర్టేషన్ కేసులో ఉన్నటువంటి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు, వీరందరూ కూడా దీని మీద స్పందించి ఏదో అక్కడ ఐతంపూడి గ్రామ సర్పంచ్గా చేసినటువంటి ఉప్పులూరు జితేంద్ర కుటుంబం మీద ఏదో కక్ష సాధింపులు చేస్తున్నాం, వీళ్ళేదో రాజకీయంగా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాం అనేటటువంటి విధంగా వారు మెసేజ్లు పెట్టడం, ఫేస్బుక్లోనూ సోషల్ మీడియాలోనూ చేయడం కూడా ఈరోజు సిగ్గుమాలిన పని. అసలు స్కాముల్లో ఇరుక్కుని ట్రాన్స్పోర్టేషన్ స్కాముల్లో ఎక్కడున్నాడో తెలియదు, కలుగులో దూరి కలుగులోంచి బయటికి రాకుండా, కోర్టుకి దొరకకుండా, పోలీసులకి దొరకకుండా, ఈడీకి దొరకకుండా తిరుగుతున్నటువంటి వ్యక్తి ఈరోజు అక్కడేదో ఐతంపూడిలో రాజకీయ కక్షలు తీసుకుంటున్నారనేది ఇది పూర్తిగా నిర్విధానం. ఈరోజు నిరాధారమైనటువంటి ఆరోపణలు. 2 సంవత్సరాల నుంచి అధికారులను ఏ విధంగా ముప్పు దుప్పులు పెట్టి ఏ విధంగా అధికారులు బెదిరించారో, ఏ విధంగా ఈ మాజీ మంత్రి కూడా అధికారులకు ఫోన్లు చేసి బెదిరించారో కూడా రికార్డెడ్గా ఉన్నాయి. రాజకీయ కక్షలకు తావులేదు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా రాజకీయ కక్షలు చేయదు. ఈ ప్రభుత్వానికి ఒక విధానం ఉంది. ఈరోజు ఒకసారి మీ అందరికీ కూడా మీడియా ప్రముఖంగా తెలియజేస్తున్నాం.